హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన విద్యార్థి భవన్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఇంట్లో ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చూడగానే ఎవరికైనా సరే నోరూరించే విధంగా మంచి రంగుతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విద్యార్థి భవన్ మసాలా దోశని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మసాలా దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 4 కప్పుల వరకు కొంచెం ఎర్రగా ఉంటాయి కదా, రెడ్ రైస్ అంటారు, వాటిని వేసుకోండి. ఈ దోశ కోసం ఖచ్చితంగా ఇలా రెడ్ రైస్ని వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వీటిని షాప్స్లో రాజ్మూడి రైస్ అని అడిగితే ఇస్తారనమాట. ఇక్కడ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను, చూసారా, ఇలా కొంచెం ఎర్రగా ఉంటాయి అనమాట. రాజ్మూడి రైస్ అని అడగండి, మీకు ఇస్తారనమాట. ఈ రాజ్మూడి రైస్ని 4 కప్పులు వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. ఇవన్నీ కొలుచుకోవడానికి మీరు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఈ బియ్యాన్ని కనీసం 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతోటి లావుగా ఉండే అటుకుల్ని 1 కప్పు వేసుకోండి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ అటుకుల్లో మాత్రం మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని కూడా సపరేట్గా ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి బియ్యం పప్పులు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. అదేవిధంగా 6 గంటల ముందు నానబెట్టిన అటుకులు కూడా నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం ఈ నానబెట్టుకున్న అటుకులను మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఈ బియ్యం పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసుకోండి. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో గాలి ఏర్పడి మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. సో ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఈ పిండితో మసాలా దోశ వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా, పిండి మనకి ఎంత చక్కగా పొంగిందో ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. పిండి మనకి ఎంత బాగా పొంగితే దోశ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా పొంగిన పిండిని గరిటెతో నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకోండి. మీరు పిండి ఇలా పొంగిన తర్వాత ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఈ ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకని నెమ్మదిగా ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2-3 రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా తగ్గింది అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నాను, చూసారా, ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు విద్యార్థి భవన్లో వేసే పల్చటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పల్చటి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు.
నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. తర్వాత 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చీలు, 1 ఇంచి అల్లాన్ని పైన తొక్క తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న ముక్క చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఫస్ట్ ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు చట్నీ అనేది గ్రైండర్లో వేసినట్లే చాలా బాగా వస్తుంది అనమాట. సో చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం పల్చగా ఉండాలన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత జస్ట్ కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని కలుపుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని మనం ప్రిపేర్ చేసుకోబోయే మసాలా దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ దోశలకు కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలు మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు అండ్ జీలకర్ర ఈ 3 వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ అల్లాన్ని పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి 2 కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని అండ్ కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది మనకి ఇది రంగు మారకూడదు అన్నమాట. కొంచెం లైట్గా మెత్తబడితే సరిపోతుంది. సో ఉల్లిపాయ మనకి ఇలా పొరలుగా విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా ఉప్పుని పసుపుని వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఈ ఉల్లిపాయని ఈ నీళ్ళతోనే బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఉల్లిపాయ చూసారా ఇలా మెత్తబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఉడికించి పైన పొట్టు తీసేసి ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఇలా మ్యాష్ చేసుకున్న ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి. మనకి ఎక్కడా కూడా ఈ బంగాళాదుంపలు అనేది గడ్డలు లేకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న బంగాళాదుంపని కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాను ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఈ ఆలు మసాలాలో కలిసేటట్లుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మనకి ఆలు మసాలా రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. మనకి ఆలు మసాలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా పొడిలాడుతూ ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి ఆలు మసాలా రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, అలాగే దోశ పిండి కూడా రెడీగానే ఉంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే విద్యార్థి భవన్ మసాలా దోశను వేసేసుకుందాం. ఈ మసాలా దోశను వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ పెనాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1.5 గరిటె వరకు వేసుకొని ఈ మసాలా దోశ అనేది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట.
అందుకని దోశని ఇలా కొంచెం మందంగా అలాగే సెట్ దోశ అంత సైజులో దోశని వేసుకోండి. ఇలా దోశని వేసుకున్న తర్వాత దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు దోశని చక్కగా కాల్చుకోండి. సో దోశ పైన మనకి తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని ధారాళంగా వేసుకోండి. హోటల్స్లో అయితే ఈ విధంగా నెయ్యిని ఎక్కువగా వేస్తారనమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది అనమాట. మీరు ఇంట్లో ఇంత నెయ్యి వద్దు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ దోశని చక్కగా ఒకవైపు ఇలా కాల్చేసుకొని దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఈ దోశని చక్కగా ఇలా కాల్చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఉంది కదా, ఆలు మసాలాని ఇలా దోశ మీద కొంచెం పెట్టుకొని ఈ ఆలు మసాలా మీద 1 టీ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. ఇలా బటర్ని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసేసుకోండి. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా, చూడగానే తినాలనిపిస్తుంది. చాలా చాలా టేస్టీగా మంచి రంగుతో వస్తుంది. ఈ పిండిలో మీరు చక్కెర కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ బియ్యం వల్లనే మనకి దోశ అనేది ఇలా మంచి రంగులో వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ప్రతిసారి కూడా దోశ వేసే ముందు మీరు పెనాన్ని ఇలా నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసిన తర్వాతే దోశ వేసుకోండి. అప్పుడే మీకు దోశలన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. సో ఇలా చక్కగా దోశలన్నీ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ హోటల్ చట్నీతో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా దోశని ఇలా మధ్యలో నుంచి తుంచి ఈ చట్నీలో ముంచుకొని తింటుంటే స్వర్గమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దాదాపుగా 70 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దోశకి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.